అయోధ్య రామ మందిరం ఎంతోమంది హిందువుల మనోభావాలకు సంబంధించి చిరకాల కోరికగా మిగిలిన ఒక చారిత్రక కట్టడం. ఇది 2.77 ఎకర్స్ ల్యాండ్ కోసం 500 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం. శ్రీరాముని జన్మస్థలంలో కట్టబోతున్న ఒక మహామందిరం. హిందువుల మెజారిటీ కమ్యూనిటీగా ఉన్న భారతదేశంలో అయోధ్య రామ మందిరం కోసం 500 సంవత్సరాలుగా అసలు ఎందుకు పోరాడుతున్నారు, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. మనం డిస్కస్ చేయబోతున్న ల్యాండ్ ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ డిస్టిక్లో అయోధ్య సిటీలో ఉంది. ఈ ల్యాండ్ పైన ఆధిపత్యం కోసం 3 ఆర్గనైజేషన్ ముఖ్యంగా పోటీ పడ్డాయి. అవి 1 సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, నెంబర్ 2 విశ్వ హిందూ పరిషత్, నెంబర్ 3 నిర్మోహి అఖారా. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ముస్లిమ్స్ తరపున చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒకప్పుడు రాజు అయిన బాబర్ మసీదుని కట్టించారు. ఎన్నో సంవత్సరాలు ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాం, అందువల్ల ఈ ల్యాండ్ తమకే సొంతమని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చెప్తుంది. విశ్వ హిందూ పరిషత్ హిందూస్ తరపున చెప్పేది ఏంటంటే, ఇది రాముని జన్మస్థలం, ఒకప్పుడు రామాయణము ఇక్కడ ఉండేదని, మొఘల్స్ రాజు అయిన బాబర్ ఈ ఆలయాన్ని కూల్చి బాబరీ మసీద్ నిర్మించారని చెప్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ రామాలయం ఉండేది కాబట్టి ఈ స్థలం మాకే చెందుతుందని విశ్వ హిందూ పరిషత్ చెప్తుంది. నిర్మోహి అఖారా సంస్థ ప్రకారం పూజారులు ఎప్పటి నుంచో శ్రీరామునికి పూజ ఇక్కడ చేస్తున్నారని, మరియు ఈ గుడిపైన ఆధారపడి బ్రతుకుతున్నారు అని, కాబట్టి ఈ స్థలం తమకే సొంతమని చెప్తున్నారు. ఈ 3 సంస్థల ప్రకారం ఈ ల్యాండ్ ఎవరికి చెందుతుందో తెలుసుకోవాలంటే మనం ఈ ల్యాండ్కి సంబంధించిన హిస్టరీలోకి వెళ్లాల్సిందే. హే గైస్, వాట్సాప్ స్టేటస్ డౌన్లోడర్. ఈ యాప్ మీ మొబైల్లో వాట్సాప్ స్టేటస్ వీడియోస్ని కానీ ఫొటోస్ కానీ ఫ్రీగా డౌన్లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ, జస్ట్ 1 క్లిక్ అంతే. మీ వీడియో కానీ ఫోటో కానీ మీ మొబైల్లో ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అది 1528 మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన బాబర్ ఇక్కడ మసీదు కట్టమని ఆర్డర్స్ పాస్ చేశారు. ఆర్డర్స్కి అనుగుణంగా ఇక్కడ మసీదుని నిర్మించడం జరిగింది. ఈ విషయం మసీదు గోడల మీద రాసి ఉంది, కానీ అక్కడ రామాయణం పడగొట్టి మరీ మసీదుని నిర్మించినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు. కానీ మొఘల్స్ రూలింగ్లో చాలా హిందూ టెంపుల్స్ని కూల్చి వాటిపైన మసీదు నిర్మించారని చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. అక్కడ బాబ్రీ మసీదుని కూడా అలాగే నిర్మించారని 1528 నుంచి హిందువులు అనుకునేవాళ్ళు. హిందువుల మత విశ్వాసాల మనోభావాలకు సంబంధించిన ఈ ల్యాండ్ని బాబ్రీ మసీదు నిర్మించిన నియర్లీ 190 సంవత్సరాల తర్వాత, అనగా 1717వ సంవత్సరంలో రాజ్పుత్ వంశానికి చెందిన జైసింగ్ అనే ఒక రాజు ఈ ల్యాండ్ని కొనేసి శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ చేయించారు. హిందువులకు సంబంధించి ఆ ల్యాండ్ శ్రీరాముని జన్మస్థలం అవడం వల్ల ఈ ల్యాండ్ని కొనిన తర్వాత హిందువులు ప్రార్థన చేసుకోవడానికి అనుమతిని కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ స్థలంలో హిందువులు ముస్లిమ్స్ ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత 1880వ సంవత్సరంలో హిందువులు ముస్లిం మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి ఆ స్థలాన్ని హిందువులు మాకు ఇచ్చేస్తే కట్టుకుంటామని డిమాండ్ చేయడం ప్రారంభించారు. కానీ అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. ఫ్యూచర్లో ఇంకెప్పుడు గొడవలు రాకుండా ఉండడం కోసం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆ స్థలంలో మసీదుకు ఎదురుగా లెఫ్ట్ కార్నర్లో ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ నిర్మించి ఆ స్థలంలో హిందువులు శ్రీరామునికి ప్రార్థన చేసుకునే విధంగా అప్పటి నుంచి మసీదు లోపల ముస్లింలు ప్రార్థన చేసుకునే వాళ్ళు, మసీదు బయట అనగా కాంపౌండ్లో నిర్మించిన ఎత్తైన ప్లాట్ఫామ్ మీద హిందువులు ప్రార్థన చేసుకునేవాళ్ళు. అయితే 1949వ సంవత్సరంలో మసీదు లోపలకు కొంతమంది హిందువులు ప్రవేశించి అక్కడ సీతారాముల విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ముస్లిమ్స్ ప్రార్థన కోసం మార్నింగ్ మసీదుకి వెళ్ళగా అక్కడ సీతారాముల విగ్రహం చూసి లోనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసు యంత్రాంగం ఒకవేళ గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఆ ల్యాండ్కి తాళం వేసి ఎవరిని ప్రార్థన చేసుకోవడానికి అనుమతించలేదు. అప్పటి నుంచి ఆ ల్యాండ్లో ప్రార్థన చేయడం ఆగిపోవడం జరిగింది. సీతారాముల విగ్రహం మసీదు లోపలే ఉండిపోయాయి. అప్పటి నుంచి ల్యాండ్ పైన ఆధిపత్యం కోసం కోర్టులో కేసెస్ వేస్తున్నారు. 1986లో విశ్వ హిందూ పరిషత్ కోర్టులో కేసు వేసి ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరింది. ఈ కేసు గెలవడంతో 37 సంవత్సరాల తర్వాత హిందువులు ప్రార్థన చేసుకోవడానికి అనుమతి లభించింది. ఈ కేసు గెలిచిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఈ ల్యాండ్ తమకే సొంతమని, ఇది శ్రీరాముని జన్మస్థలం అని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. మిగిలిన 2 సంస్థలు కూడా ఈ ల్యాండ్ తమదేనని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. విశ్వ హిందూ పరిషత్కి బీజేపీ నుండి అన్ని లీడర్స్ సపోర్టుగా చేసేవాళ్ళు. వీళ్ళ స్పీచ్లో ఈ ల్యాండ్ని విశ్వ హిందూ పరిషత్కి అప్పగించాలన్నట్టుగా డిమాండ్లు చేసేవాళ్ళు. ఇలా జరుగుతుండగా 1992లో డిసెంబర్ 6న ఈ స్థలానికి దగ్గరలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ దేశం నలుమూల నుంచి దాదాపు 150,000 మంది పైగా హిందువులు వచ్చారు. మీటింగ్ అనంతరం కొంతమంది జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ బార్కెట్లు బద్దలు కొట్టుకుని స్థలం లోపలికి ఎంటర్ అయ్యి మసీదు పైకెక్కి వాళ్ళ దగ్గర ఉన్న రాళ్లతో కర్రలతో మసీదుని పడగొట్టడం స్టార్ట్ చేశారు. మెల్లగా అందరూ సైట్ లోపలికి చొరబడ్డారు. అసలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఆ తర్వాత నైట్ మొత్తం కూడా అక్కడే ఉండి జై శ్రీరామ్ నినాదాలు చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ డే మసీదుని కొలగొట్టిన ప్లేస్ లో ఒక చిన్న రూమ్ కట్టి సీతారాములను ప్రతిష్ఠించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత దేశ నలుమూలన మతపరమైన గొడవలు జరిగి 2,000 మందికి పైగా జనాభా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ల్యాండ్ అసలు ఎవరికి సంబంధించిన అనే దానిపైన అలహాబాద్ హైకోర్టు 2010వ సంవత్సరంలో ఆ ల్యాండ్ ముగ్గురికి సమానంగా 1/3 వర్తింపబడుతుందని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ జడ్జిమెంట్తో 3 సంస్థలు ఏకీభవించలేదు.
దానితో ఈ కేసుని సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ ల్యాండ్ ఎవరైతే తమదేనని రుజువు చేసుకుంటారో వారికి ఈ ల్యాండ్ సొంతమని తీర్పు ఇస్తామని చెప్పింది. ఈ సైట్ గురించి నిజాలు తెలుసుకోవడం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు నియమించింది. సర్వే ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్లో అక్కడ ఒక గుడి అయితే ఉండేదని, కానీ ఆ గుడిని పడగొట్టి మసీదు నిర్మించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని నీ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. అయితే ఫైనల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ విధంగా ఉంది. నెంబర్ 1, అక్కడ రామ మందిర్ నిర్మించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ గుడిని కట్టే బాధ్యతను, ఆ తర్వాత ఉండే మెయింటెనెన్స్ వారికి అప్పగించాలని ఆదేశించింది. నెంబర్ 2, ముస్లిమ్స్ ప్రార్థన చేసుకునే మసీదును కూల్చేశారు కనుక అయోధ్యలోనే ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్లో మసీదును కట్టుకోవడానికి 5 ఎకరాల ల్యాండ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలని ఆదేశించింది. నెంబర్ 3, నిర్మోహి ఆకార సంస్థకు ల్యాండ్ పైన ఎటువంటి అధికారం లేదు. వారు ఎప్పటి నుంచో శ్రీరామునికి పూజ చేస్తున్నారు కాబట్టి వీలైతే ట్రస్ట్లో ఏదైనా మంచి పదవిని ఇవ్వమని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ చారిత్రక జడ్జిమెంట్ని 5 జడ్జెస్ కలిపి ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ని ఆధారాలు మాత్రమే బేస్ చేసుకొని ఇచ్చామని చెప్పడం జరిగింది. దేశం మొత్తం ఈ జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేశారు. ఎక్కడో ఎటువంటి డిస్ప్యూట్ జరగలేదు. ఇంకా అప్పటి నుంచి శ్రీరాముని అయోధ్య రామ మందిరం మొదలుపెట్టి ఈ నెల 22 అనగా 2024 సంవత్సరంలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ చేయబడుతుంది. నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నచ్చి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తే సబ్స్క్రిప్షన్ చేసుకొని మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. జై శ్రీరామ్.